గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 2025 గాను వినాయక చవితి పండుగ సందర్భంగా ఎక్కడ చూసినా వెరైటీ మండపాలు, వెరైటీ వినాయక ప్రతిమలు అయితే మాత్రం వెలుస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు బొద్దం గ్రామంలో చూసుకున్నట్లయితే ఓన్లీ కాయిన్స్తోనే ఈ వినాయక విగ్రహం తయారు చేశారు. అసలు ఎన్ని రూపాయలతో ఈ కాయిన్స్తో వినాయకుని తయారు చేశారు, దానికి సంబంధించి అయితే యూత్ అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఈ వినాయకుడి బొమ్మ తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని రూపాయలతో ఈ కాయిన్స్తో వినాయకుని తయారు చేశారు? అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఇక్కడ మనం చూసుకుంటే వినాయకుని నిలిపారు. బొద్దాం గ్రామంలో ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో ఈ వినాయకుడిని నిలపడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైనా వాతావరణానికి హానికరంగా లేకుండా వినాయకుడిని నిలుపుదామని అనుకున్నాం మా యూత్ సభ్యులు. అయితే చూసుకుంటే గత 4 సంవత్సరాల నుండి కూడా 2022లో కూల్ డ్రింక్స్తో వినాయకుడిని నిలపడం జరిగింది. 2023లో కొబ్బరికాయలతో తయారు చేశారు. అలాగే 2024లో గరికపూసతో పెట్టారండి వినాయకుడు. అదే ఈ సంవత్సరం 2025లో చూసుకుంటే నాణెములతో వినాయకుడు పెట్టారు. మేము చూసుకుంటే మన ఏరియాలో ఎక్కడ కూడా ఇటువంటి వినాయకుడు లేదండి. ఈ వినాయకుడు 25,000 రూపాయల నాణ్యాలతో, 1 రూపీ నాణ్యాలతో తయారు చేయడం జరిగింది. దీనికి మా యూత్ అయితే 10 to 15 డేస్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఒక యూనిటీగా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఈ వినాయకుడు అనేది నిలపడం జరిగింది. ఈ ఛాలెంజ్ యూత్ అనేది మామూలుగా ఉంటుందండి, ఎక్కడ కూడా యూత్ ఉంటుంది, కమిటీ ఉంటుంది. కానీ ఛాలెంజ్ యూత్ అంటే నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, సుమారు 250 మంది ఒక యూనిటీగా నిలబడి ఒక ప్లేస్లో వినాయకుడు పెట్టడం అంటే అది ఆసమస్య కాదండి. అటువంటి వినాయకుడు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదైనా సరే మనం ఇప్పుడు చూసుకుంటే 25 అడుగులు, 30 అడుగులు, 50 అడుగులు ఉన్నాయి. కానీ అన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయడం జరిగింది. కానీ ఇక్కడ మా ఛాలెంజ్ యూత్ అయితే మాత్రం గత 4 సంవత్సరాల నుండి కూడా మేము పెట్టే ప్రతి వినాయకుడు కూడా ఎటువంటి వాతావరణ కాలుష్యం చేసే విధంగా అయితే లేదు. అందరూ కూడా ఇదే విధంగా ఆలోచించి మనం పొల్యూషన్ నివారణ చేసుకోవాలి. అలాగే మా ఛాలెంజ్ యూత్ పెట్టిన వినాయకుడిని అందరూ కూడా దర్శించుకొని ఆ స్వామి దీవెనలను పొందుతారని కోరుతున్నాం. ధన్యవాదములు. అంటే మీరు చెప్పండి, ఈ విఘ్నేశ్వరుని ఏదో నాణ్యములతో తయారు చేయడం మీకు ఎలా అనిపించింది? చూడడానికి చాలామంది వస్తున్నారా? మాకైతే ముందుగా చాలా మాకే గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా యూత్ అందరికీ మార్గదర్శి అయినటువంటి మా ఛాలెంజ్ ముందు లీడరు మాకు ఒక పెద్ద ఉన్నాడు, బట్న రాము, ఆల్రామ్ అంటారు. ఆయన ఆలోచనల మేరకు మాకు సజెషన్ ఇవ్వడం జరిగింది. మనం ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం, కొత్తగా చేద్దాం, ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కాకుండా పర్యావరణాన్ని మన తరాలకు కూడా అలాగే ఉండాలని చెప్పేసి ఆయన ఇచ్చిన ఆలోచనల మేరకు మాకు ఐడియా అనేది వచ్చింది. తద్వారా మేము నెల్లిమర్ల గ్రామం వెళ్ళి, నెల్లిమర్ల గ్రామంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పట్టుకొని కాయిన్స్కి అయితే రాజాము, మా చుట్టుపక్కల లీలను తీసాము. ఓన్లీ 1 రూపీ కాయిన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి 25,000 రూపాయల కాయిన్లు, ఓన్లీ కాయిన్లే తయారు చేసి పెట్టడం జరిగింది. దీని ద్వారా మా చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తున్నారు దర్శనార్థం. మాకైతే చాలా హ్యాపీ. మాలాగే అందరూ కూడా ఆలోచించి మన యొక్క వాతావరణాన్ని మన తరువాత తరాలు కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ 2025 సంవత్సరానికి కానీ వినాయక చవితి మండపాలు కానీ వినాయకుడి ప్రతిమలు కానీ అయితే వెరైటీలతో పెట్టి అయితే మాత్రం ప్రజలందరినీ ఆకర్షించేలా అయితే మాత్రం యూత్ అంతా తయారు చేస్తున్నారు. అందులో భాగంగా రాజమండలం బొద్దం గ్రామంలో ఛాలెంజ్ యూత్ అనే ఈ యువకులంతా కలిపి అయితే మాత్రం 15 రోజులుగా కష్టపడి 25,000 రూపాయలతో రూపాయి నాణ్యాలు, 2 రూపాయల నాణ్యాలతో అయితే మాత్రం ఈ వినాయక ప్రతిమను తయారు చేయడం జరిగింది. పర్యావరణానికి అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే మాత్రం ఈ వినాయక బొమ్మ తయారు చేసే పరిస్థితి కనిపించింది. వీళ్ళు ఇదే కాదు, చాలా సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే గతంలో అయితే మాత్రం డ్రింక్స్తో అలాగే గరికపూసతో నెక్స్ట్ ఇంకా కొబ్బరికాయలతో అయితే మాత్రం వినాయక ప్రతిమలు చేసే పరిస్థితి కనిపించింది. ఇటువంటి తరుణంలో అయితే మాత్రం ఈ విగ్రహాన్ని చూడడానికి అయితే మాత్రం చుట్టుపక్కల ఈ 2 జిల్లాల నుంచి అయితే మాత్రం చాలామంది ప్రజలు వచ్చి అయితే మాత్రం దర్శనం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అదే కాకుండా హిందూ సాంప్రదాయ ప్రకారం ఏదైతే వినాయకుడి ముందు పూజ చేస్తారో అన్ని శుభాలు జరుగుతాయని చెప్పేసి ముందుగా వినాయకుడిని అయితే పూజిస్తారు. అందులో భాగంగా ఇక్కడైతే విగ్రహం పెట్టి అయితే మాత్రం భక్తి శ్రద్ధలతో అయితే యూతే కాదు, ఈ బొద్దం గ్రామంలో కూడా అయితే మాత్రం అందరు గ్రామస్తులంతా మాత్రం భక్తి శ్రద్ధలు పూజించే పరిస్థితి కనబడుతుంది. రాజమండ్రి నుంచి బొద్దం గ్రామం నుంచి సురేష్, ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.